వాస్తవంగా భారతీయ జనతా పార్టీ క్రిందటిసారి సొంతగా 303 సీట్లు, అట్లాగే సంపూర్ణంగా చూసుకుంటే 350 సీట్లు ఎన్డీఏకి అధికారంలోకి వచ్చింది. అలాంటిది ఈ ట్రిప్ 292 ఎన్డీఏగా, బీజేపీ 240గా తగ్గింది. ఈ దశలో కీలకమైనటువంటిది అధ్యక్ష స్థానంలో ఉంది జేపీ నడ్డా. అయినా అధికారంలోకి అయితే వచ్చింది కానీ గతం కంటే తగ్గింది. అయినా కూడా ఆయనకి సముచితమైనటువంటి గౌరవం కాదు, అద్భుతమైన గౌరవం ఇచ్చింది. తాజాగా రాజ్యసభ పక్ష నేతగా బీజేపీ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో ఉన్న పీయూష్ గోయల్ లోక్సభకు ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో నడ్డా నియమించినట్టు సోమవారం అధికారికంగా ప్రకటించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. నడ్డాతో పాటు మరో 11 మంది రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారు. రాజ్యసభ పక్ష నేతగా ఎంపికైన నడ్డా కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అభినందనలు తెలిపారు. ప్రతిపక్షానికి సభలో ఆయన తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.